రఘు ఇంటికి వెళ్ళాను. తను పిల్లాన్ని తీసుకురాలేదు. నా అనుమానం గౌరీ మీదనే. అవును, అయితే ఏంటి? నేను కన్న తల్లినే అనుకోండి. హలో, ఇక పడుకుంది చాలు గాని లే. ఆఫీస్ టైం ఎలాగూ అయిపోయింది. లేచి టిఫిన్ చేయి, వెళ్ళు. టిఫిన్ ఏం కర్మ, ఏకంగా లంచే చేస్తాను. చేస్తావు. ఈ టైంలో ఎవరైనా వస్తే? గదికి తలుపులు, ఆ తలుపుకి గడియలు కనిపెట్టింది ఎందుకో తెలుసా? ఇందుకు. ఎవరైనా వస్తారు. ఎవరొస్తారు? వస్తే ఏంటి? వద్దు, దగ్గరికి రావద్దు. వద్దు, ప్లీజ్ అను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ బాబా, వద్దు బాబా, అను వద్దు ప్లీజ్. అదిగో తాతయ్య వచ్చినట్టున్నాడు. ఇక ఆపు, లే. అయితే సరే, వెంటనే వస్తానంటేనే వదిలేది. చూద్దాంలే. అయినా నీకు బుద్ధిగా సిగ్గు లేకుండా పోతోంది. నువ్వా? రా లోపలికి. అక్క, నువ్విక్కడెందుకున్నావు? అది నేను యాక్చువల్లీ అది ఏంటి కమల్, మీ ఇంట్లో తనెందుకుంది? నువ్వు ఆఫీస్ కొట్టి ఇంట్లో ఏం చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? నా కర్మ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? స్నేహ, అదిగో చూడు, ఎలా వణుకుతున్నాడా. చలి జ్వరమట. అవును, ఒకటే చలి. నేను వెళ్ళి పడుకుంటాను, మీరిద్దరూ మాట్లాడుకోండి.
ఐఎమ్ సారీ అను. ఏదోలా మేనేజ్ చేయవే. అక్క, తనకి చలి జ్వరం అయితే నువ్వెందుకొచ్చావు? ఆ? నేను నేను కారు కావాలని ఫోన్ చేశాను. జ్వరంగా ఉంది అంటే పాపం కదా, టాబ్లెట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అంతే. ఈలోపు నువ్వు వచ్చావు. నీ కార్ కావాలంటే నాకు ఫోన్ చేయాలి గాని తనకెందుకు ఫోన్ చేశావు? అయినా తనకి ఒంట్లో బాలేదని నువ్వొస్తే చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది చెప్పు? అంటే పాపం తెలిసిన మనిషి కదా, అందుకే. సరే కమల్, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వస్తాను. నువ్వు బయలుదేరక. అమ్మయ్యా. బాబా, వెళ్ళిపోయిందా? ఇదేంటే ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అది? పర్లేదు, అయినా నువ్వు టైంకి వణుకు చూపించి భలే మేనేజ్ చేసావు. నా బొంద, తన్ని చూడగానే నిజంగానే వణుకు మొదలైంది. ఇంత టెన్షన్ లో ఉంటే నీకు నవ్వేలా వస్తుంది? అరే, టెన్షన్ పడి ఉపయోగం ఏంటి బావా? ఒకవేళ నిజం తెలిసిందే అనుకో, మంచిదేగా. అలాగైనా తెలుసుకుంటుంది. రిలాక్స్. ఇంకేం రిలాక్స్? తలుపేయమంటావా బావా? నోరు మూసుకోమంటాను. తలుపేస్తుందంట, తలుపేస్తుంది. జానకమ్మా, అమ్మా కాఫీ పట్రా. అలాగేనమ్మా. చిక్కగా కలపంటారా? వద్దు, నీళ్ళలా చేసి తెచ్చి నా నెత్తులు పోయి. ఏమైంది తల్లి? ఎందుకంత చిరాకున్నావు? లేకపోతే ఏంటి డాడీ, అసలు ఇరిటేటింగ్ గా ఉంటే పల్చగా కావాలా చిక్కగా కావాలా అంటుంది. ఏంటమ్మా, ఏదో కోపం జానకం మీద చూపిస్తే అలా చెప్పు. అసలు ఎందుకంత చిరాకున్నావు? ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. డాడీ, అనూహ్యక పద్ధతి నాకేం నచ్చడం లేదు. ఏమైందమ్మా? తనేం చేసింది? ఏం చేసిందా? ఇంతకు ముందు కూడా ఓసారి తన్ని హెచ్చరించాను, అయినా తన పద్ధతి మార్చుకోలేదు డాడీ. అరే, తను పెళ్ళైన మనిషి కదా, కమల్ విషయంలో చాలా ఎక్కువ చేస్తుంది. అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు మళ్ళీ ఏమైందమ్మా? కమల్ సరిత ఒకటి కావాలని నేను చూస్తుంటే మధ్యలో ఈవిడ గారు కమల్ వెంట పడినట్టు అనిపిస్తోంది. తప్పమ్మా, అలా అనకూడదు. నిజం డాడీ, కమల్కి ఒంట్లో బాగోలేదని తను ఇంటికెళ్లి మందులిస్తోంది. నా కళ్ళతో నేను చూశాను. తనని కమల్ ఇంట్లో చూసేసరికి నాకు షాక్ తిన్నట్టు అనిపించింది. దాందే ఉందమ్మా, తెలిసిన మనిషి కదా, ఒంట్లో బాలేకపోతే చూడటానికి వెళ్ళుండొచ్చు.
దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా. అది కాదు డాడీ, అసలు ఆవిడ తన పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి కదా. తను పెళ్ళైన మనిషి, అతనికి పెళ్లి కాలేదు. ఆ ఇంటికి వెళ్ళటం, తనకి సేవలు చేయటం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అరే, వాళ్ళ ఆయనకి తెలిస్తే కమల్ని తనని అనుమానించరా? ఛీ, నాకెందుకు తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. డాడీ, వెంటనే తనని ట్యూషన్ మాన్పించేయండి. తప్పమ్మా. నిజానిజాలు తెలియకుండా ఎదుటి మనిషి మీద నిందలు వేయడం చాలా తప్పు. ఏది ఒక కోణం నుంచి ఆలోచించకూడదు. అలాగే మన ఆలోచన కరెక్ట్ అనే భావన కూడా ఉండకూడదు. ఏమో, నిజంగా ఆమె అతని మీద జాలితో అక్కడికి వెళ్ళుండొచ్చేమో. మనకి తెలియనివి చాలా ఉంటాయి తల్లి. అవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఏమో డాడీ, మీరెంతగా చెప్పినా అను ఒక పద్ధతి నాకేం నచ్చడం లేదు. ఆవిడ కమల్ మీద అట్రాక్ట్ అవుతుందేమోనని అనుమానంగా ఉంది. సరేనమ్మా, నిజమేంటో నేను తెలుసుకుంటాను కదా. అదే నిజమైతే ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు తెలుసు. నేను తెలుస్తాను. లేదు సార్, దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి. లేదంటే తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే అమ్మాయిని తెచ్చి ఆఫీసులో పెట్టుకొని చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. తన నుంచి కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆ అమ్మాయి నన్నేం చేయకపోయినా స్నేహం మాత్రం ఊరుకోవటం లేదు. ఎప్పుడు నీ లవ్ ప్రపోజ్ చేస్తావని నన్ను వెంటాడుతుంది సార్. అదే కాక అనుకోకుండా ఇంటికొచ్చింది. ఇంట్లో అను చూసింది. ఇలా ఇంకో 2 సార్లు జరిగిందంటే నిజం బయటపడిపోతుంది సార్. నిజం తెలిస్తే బాధలేదు కమాల్. అది ఇంకో రకంగా అర్థమైతే మరీ ప్రమాదం. అంటే ఏముంది, అనూహ్య నీ ఇంటికి రావటం ఏంటని నన్ను అడిగింది. అనూహ్య ప్రవర్తనని తప్పు పట్టింది. ఏకంగా ట్యూషన్ మాన్పించేమని చెప్పింది. ఎలా సార్? ఇప్పుడిప్పుడే మా మధ్య అపార్థాలు తొలగిపోయి ఒకటవుతున్నాం. ఇప్పుడు స్నేహం వల్ల ఇంకా ఏమైనా గొడవలైతే? లేదు కమల్, అంత దూరం రానేవున్నావు. నేనన్నీ చూసుకుంటాను. ఏమో సార్, మనకు తెలియకుండానే అన్ని తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నాం. ఒక తప్పు కప్పిపుచ్చుకోవటం కోసం మరో అబద్ధం, దాన్ని కవర్ చేయటం కోసం మరొకటి, ఇలా అన్ని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతున్నాం. ఏదో ఒకరోజు అన్నీ బయటపడిపోతాయి. వద్దు సార్, ఇక నుంచి ఒక్కోటి స్నేహకు అర్థమయ్యేలా చేయాలి. చేద్దాం. అన్నిటికంటే ముందు ఆ శరతిని ఇక్కడి నుంచి పంపించేయాలి సార్. తన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పింది స్నేహ. తను అదే నిజం అనుకున్నా, ఇంకా ఆలస్యమైనా అది ఏ సమస్యకు పునాదవుతుందో. మనం పంపించేస్తే స్నేహ ఊరుకోదు కమల్. తనే వెళ్ళిపోవాలి. అదెలా కుదురుతుంది సార్? నిజం స్నేహకు తెలియకూడదు, కానీ ఆ అమ్మాయికి కాదుగా. అందుకే వెళ్ళి మాట్లాడు. ఏదో రకంగా తనని కన్విన్స్ చెయ్యి. ఆ అమ్మాయికి ఇంతకంటే మంచి జాబు, మంచి జీతం వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను. వీలు చూసుకుని నిజం చెప్తే తనే వెళ్ళిపోతుంది.
అలాగే సార్. నడుచుకుంటారా? నోటి దురదన తగ్గింది. యాదవని యాదవని ముందు నిన్ను బయటికెళ్ళమన్నా లేదా? ఏంట్రా, ఏంటి అంతలా ఫీల్ అవుతున్నావు? ఏం లేదురా. రేయ్, నువ్వు చెప్పకపోయినా నాకంతా తెలుసురా. హోటల్ బిజినెస్ పెడదామని అన్నప్పుడు రెడీ అన్నవాడివి, ₹1 కూడా తీసుకురాపోయినప్పుడు నాకంతా తెలుసురా. నీ చేతుల్లోకి పైసా కూడా రావటం లేదని. అవునరా, సంపాదించిందంతా మా తాతయ్య చేతుల్లోనే ఉంది. ఎంత చెప్పినా వినకుండా ఆ డబ్బంతా తీసుకుపోయి తగలేస్తున్నాడురా. ఒకటి కాదు, రెండు కాదు, కోట్లు 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 తీసుకెళ్లి సర్వనాశనం చేస్తున్నాడురా. ఎందుకు ఆ సీఎం పదవి కోసం పాకులాడుతున్నాడో అర్థం కావట్లేదు. అదేమన్నా బెడిసి కొడితే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. అదెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. రేయ్, పదవి పిచ్చి పట్టిందంటే నువ్వెన్ని చెప్పినా సరే వారు వినరుగాక వినరు. మీ తాత ఆలోచన కూడా కరెక్టేరా. ఏం కరెక్ట్? రేయ్, ఆలోచించోడ్రా. నువ్వు సీఎం మనవడమని తెలిస్తే నీ చేతిలో ఎంత పవర్ ఉంటుందో. అది జరిగినప్పుడు కదా. అయినా బిజినెస్ చేసుకుంటే డబ్బులు రావా? రాజకీయాలెందుకు? ఓరి పిచ్చోడా, ఈ రోజుల్లో రాజకీయం కూడా బిజినెస్సేరా. అయినా మీ తాత నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావు గాని ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. మీ తాత నీ చేతికి సూపర్ పవర్ అందిస్తున్నాడు రా. ఏంటది? ఆ సొమ్మంతా మీరు కష్టపడి సంపాదించిందేమీ కాదు. అది కాపాడుకోవాలంటే పవర్ కావాలి. ఆ పవర్ నీ చేతుల్లో ఉంటే ఏంట్రా, అర్థం కాలేదా? మీ తాత సీఎం అవుతాడో లేదో గాని నువ్వు మాత్రం పొలిటీషియన్ అవుతావు. అవకాశం దొరికితే మంత్రివి కూడా అవుతావు.
దానికి ప్లాట్ఫామ్ ఎవరో తెలుసా? మీ తాతే. తాతయ్య